నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాళేశ్వరం మీద బాగా చర్చ నడుస్తూ ఉన్నది. కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి దాని మీద రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది, పోయిన సంవత్సరం జూన్లో ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ అనేటువంటి ఆయనని ఆయన నేతృత్వంలో కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిషను కాళేశ్వరం మీద సంవత్సర కాలం పాటు విచారణ చేస్తూనే ఉన్నదన్నమాట. అది ఏర్పాటు చేసినప్పుడు 100 రోజులల్లా రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్ను ఏర్పాటు చేశారు. కానీ 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి, 300 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 400 రోజులు దగ్గరకు వస్తూ ఉన్నది. మళ్ళీ ఒక 2 నెలల దాని కాలాన్ని గడువును పెంచేసి ఆ కమిషను ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది ఆ కమిషన్. ఇవాళ కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, ఇట్లా ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఈ ముగ్గురికి ఇచ్చిందంటే, ఈ ముగ్గురు హయాంలోనే అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నాడు, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. అంటే కేసీఆర్ ఏమో సీఎం కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చిర్రు, నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కట్టిరు కాబట్టి హరీష్ రావుకి ఇచ్చిర్రు, డబ్బులు రిలీజ్ చేసేది ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తూ ఉంది తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల లోపల ఒక ప్రశ్న వస్తా ఉంది. కేసీఆర్ తప్పు చేసిండా? ఏం తప్పు చేసిండు? ఎందుకు నోటీసులు ఇచ్చారు? కేసీఆర్ చేసినటువంటి తప్పేంటి? తెలంగాణకు నీళ్ళు అంటే ఏంటో తెలియదు. బేసిక్గా ఉమ్మడి రాష్ట్రంలో మనము ఇటు గోదావరి పోతా ఉన్నది, మనకు పాట కూడా ఉంటుంది, గుర్తుకుందా? తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసల్క ఎడారి అని చెప్పేసి తలాపున మనకు గోదావరి వారుతుంటుంది, కానీ మన శేలకు మాత్రం నీళ్లు రావు. ఇటు పక్కనంగా కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడతా ఉంటుంది, కానీ మనకు నీళ్లు రావు. ఎందుకు రావు? ఎందుకంటే మన నదులేమో కింది భాగాన పోతా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫస్ట్ ఫ్లోర్లోనేమో తెలంగాణ ఉన్నది, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో నీళ్లు ఉన్నాయి. అంటే కృష్ణ కానీ గోదావరి కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి, మన తెలంగాణనేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. మరి నీళ్ళు అడిగి రావాలంటే ఏం చేయాలి? మోటార్ పెట్టుకొని ఆన్ చేసుకొని పైన ట్యాంకుని నింపుకోవాలి. మరి మన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మీద మన సమైక్య పాలకులకు ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మోటార్లు పెట్టలే, ఎవరు కూడా పైనటువంటి ట్యాంకులను నింపలే, తెలంగాణని పచ్చగా చేయలే. అందుకే మనకు తలాపున వారుతుంది, ఆడ వారుతున్నది గోదావరి పోతున్నది, కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఇటు కృష్ణమ్మ కూడా పోతా ఉన్నది, మనకు నీళ్లు రాలే. మనకు తెలంగాణకు నీళ్లు రావాలంటే మోటార్లు పెట్టుకోవాలి, పోపించుకోవాలి పైకి. మనం బాయిల నుంచి నీళ్లు పైకి తోడుకున్నట్టు, మోటార్ వేసి నీళ్లు బయట పోపించుకున్నట్టు మన నదుల నుంచి మనము లిఫ్ట్లు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని నీళ్లు పైకి పోపించుకోవాలి. మనకు అది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇటువైపు గోదావరి పోయేదైనా 100 మీటర్ల ఎత్తులోనే పోతుంది, ఇటువైపు కృష్ణా పోయేదైనా 100 మీటర్లలో పోతున్నది. మన గడ్డ ఇప్పుడు హైదరాబాదు దాదాపు 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. సో కాబట్టి మనకు నీళ్లు రాలేదు. ఈ నీళ్లు రానటువంటి తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ నీళ్లు తెచ్చిండు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 నుంచి 15 దాకా చాలా ప్రయత్నాలు చేసిర్రు. ఏం ప్రయత్నాలు చేసిరో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. 2016లో ప్రాజెక్టు ప్రారంభమైంది, 2018లో పూర్తి చేసి 2.5-3 సంవత్సరాలలో పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళైతే తెచ్చిర్రు. మరి నీళ్లు తేవడమే తప్ప ఆ నీళ్ళు తెచ్చే దాంట్లో ఏమైనా తప్పు చేసిండా కేసీఆర్? ఏం తప్పు చేసిండు? ఎందుకు నోటీసులు ఇచ్చిర్రు? ఆ నోటీసులు రావడానికి కారణం ఏంటిది? ఇవాళ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఇదే మిత్రులారా. ఫస్ట్ ఒకసారి మన తెలంగాణకు ఉన్నటువంటి నదులను చూసుకుంటే, ఇగో ఈడంగా గోదావరి ఇట్లా పోతా ఉన్నది, ఇదంతా గోదావరి, ఇదంతా ఇట్లా పోయేదంతా గోదావరి. ఇగో ఇక్కడ ఈడంగిట కనపడేది మొత్తము ప్రాణహిత గోదావరి. తెలంగాణలో గోదావరికి ఉన్నటువంటి ఉపనదులు 2 ఉపనదులు, ఒకటేమో ప్రాణహిత ఉపనది, ఇంకొకటేమో ఇంద్రావతి అనేటువంటి ఉపనది. ఈ ప్రాణహిత అనేమో మన మహారాష్ట్రను మన రాష్ట్రాన్ని వేరు చేసుకుంటా ప్రాణహిత నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు ఇక్కడ వెన్గంగా కలిసి ప్రాణహిత నదిగా కలుస్తాయి, కలిసి ప్రాణహిత నదిగా ఏర్పడుతుంది. ప్రాణహిత నది దాదాపు ఒక 150 కిలోమీటర్లు 2 రాష్ట్రాల బార్డర్ల నుంచి ప్రయాణం చేసుకుంటా వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. అయితే సమస్య అంతా ఇక్కడే వచ్చింది. గోదావరి నదిలో ప్రాణహిత నది కలుస్తుంది. అయితే ప్రాణహిత నది మెడకాడ కుత్కకాడనేమో కట్టేసి నీళ్లు తీసుకొద్దామనేమో కాంగ్రెస్ వాళ్ళు. అంటే ప్రాణహిత నది ఏడ ఉడుతుందో ఆడనే మనం కట్టేసి, ఆడనే మనం కట్టగట్టి ఈ నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ ఎల్లంపల్లిలో పోదాము, ఎల్లంపల్లిలో పోసేసి ఇక్కడ తెలంగాణకి నీళ్ళు ఇద్దామనేదేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాట. 2007లో కాంగ్రెస్ వాళ్ళు డిజైన్ చేసింది కూడా గదే తరీకలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఏమో ఈడ కాదు కట్టేయాల్సింది, గోదావరి నదిలో మొత్తం కలిసిన తర్వాత
ప్రాణహిత నది ఏడ పుట్టిందో ఆడనే కట్టేస్తే నీళ్లు తక్కువ వస్తాయి, ఆ నది మొత్తం కింది దాకా ప్రవహిస్తే ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ మనకు వస్తాయి. కాబట్టి ప్రాణహిత నది మొత్తం గోదావరిలో కలిసినాక ఒక కింద 8 కిలోమీటర్ల కిందికి పోయిన తర్వాత ఇగో ఈడ కట్టేసి ఈ నుంచి మనం నీళ్ళు తీసుకుపోయి ఇట్లా నింపుకొని తెలంగాణకు నీళ్ళు ఇచ్చుకుందాము, ఎక్కువ నీళ్ళు వస్తాయి అనేదేమో కేసీఆర్ చెప్పేటువంటి మాట. ఇక్కడే వచ్చింది క్లాస్. ఈడ కట్టగట్టాలనేది కాంగ్రెస్ వాళ్ళు, ఈడ కట్టగట్టి నీళ్ళు ఇస్తున్నాము, ఆ నీళ్ళు చూపించడం అని చెప్పేసేది బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడే సమస్య ఉంది. ఈ దీని దగ్గరనే ఇష్యూ అయింది. దాంతోపాటు మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి నదిలో ఒక 8 కిలోమీటర్ కిందికి పోయిన తర్వాత ఎక్కడైతే మేడిగడ్డ ఉన్నదో ఆ మేడిగడ్డ దగ్గర 2 పియర్స్ కుంగిపోయినాయో అక్కడి నుంచి సమస్య మొదలయ్యింది. ఈ సమస్య మీదనే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మిత్రులారా. ఇది గోదావరి నది మీకు అర్థం కావడం కోసం చెప్పిన. ఇంకా ఇప్పుడు ఇదేమో ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం, ఇదేమో కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదే దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది తెలంగాణకు, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది? కేసీఆర్ డైరెక్ట్గా ఈడ ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర బెరాజ్ కట్టి ఈడికి ఎల్లంపల్లికి తీసుకురావాల్సినటువంటి నీళ్లను ఎందుకు కింది దాకా వచ్చి మేడిగడ్డ దగ్గర కట్టిండు, ఎందుకు కట్టిండు అనేది ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సింపుల్గా మీకు ఈ ప్రాజెక్టును ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2007లో ఈ ప్రాజెక్టుని, ఈ ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి 2007లో స్టార్ట్ చేశారు. 2007లో స్టార్ట్ చేసినప్పుడు దీన్ని కాస్ట్ ఎంత? 17,875 కోట్లు ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత ఒక సంవత్సరం ఆగిరు. ఓ సంవత్సరం ఆగి 17,875 కోట్లని 38,500 కోట్లకు మార్చారు. 17,800 కోట్లని ఒక సంవత్సరంన్నర ఆగి ఏం పని స్టార్ట్ చేయలే. ఇట్లా మ్యాపులు గీసి ఇవి బయటకు వదిలేసారు. ఇట్లాంటివి వదిలేసి ఏడ కూడా ఏ పని స్టార్ట్ చేయకుండా 38,500 కోట్లకు పెంచిరు అంచనా వ్యయాన్ని, అంటే ప్రాజెక్ట్ మొత్తం కట్టడానికి. అది 2008లో జరిగింది. దాని తర్వాత ఇక చిన్న చిన్న పనులు అక్కడక్కడ స్టార్ట్ అవుతూ ఉంటే 2010లో ఒక డిపిఆర్ని రెడీ చేసి ఆ డిపిఆర్లో ఫైనల్ కాస్ట్ ఎంత చూపించారు? 40,500 కోట్లు చూపించి కేంద్రానికి సిడబ్ల్యూసికి ఈ మొత్తం ప్రాజెక్టు కట్టడానికి 40,500 కోట్లు అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి 2010లో డిపిఆర్ని సబ్మిట్ చేశారు. 2010లో ఇది ప్రాణహిత చేవెళ్లకు వీళ్ళు ఎస్టిమేషన్ వేసింది ఎంత? 40,500 కోట్లు 2010లో. ఇక్కడే ఒక లిటికేషన్ ఉన్నది. ఎక్కడైతే ఈడ ప్రాణహిత నది ఏర్పడిన తర్వాత తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కడదాం అనుకున్నారో ఆ బ్యారేజ్ కడదాం అనుకున్న దగ్గరనే అసలు లిటికేషన్ వచ్చిందనమాట. ఏమని లిటికేషన్ వచ్చిందంటే ఇంకో ఇక్కడనే ఏమని 148 అక్కడ మహారాష్ట్రతోటి మనకు ఒక పంచాయతీ ఏర్పడ్డది. ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని చెప్పేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వము ప్రపోజల్ పెట్టిందో, ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కడతాము అని చెప్పేసేమో మన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం. లేదు 148 మీటర్లు మీరు కట్టుకోండి, దీనికి మించి మేము ఒక్క అడుగు కూడా ఒప్పుకోమని చెప్పేసేమో మహారాష్ట్ర. ఇదేమో మహారాష్ట్ర ప్రభుత్వం, ఇది ఏపీ ప్రభుత్వం. దీని మీద క్లారిటీ రాలే. ఏది 2007 నుంచి 2014 దాకా ఇదే పంచాయతీ నడిచింది. అది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారంలో. వాళ్ళకు కూడా ఏం కావాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకైనా వైఎస్ రాజశేఖర రెడ్డికైనా ఏ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమైక్య పాలకుడికైనా తెలంగాణకు నీళ్లు రావాలని ఉంటుందా? ఎవరికన్నా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణ బాగుపడాలి అని ఉంటుందా? ఉండదు. వాళ్ళకి కావాల్సింది కూడా గిరే పంచాయతీ, ఇట్లాంటి పంచాయతీలే కావాలి. ఏది మేము 152 అని మేము అంటాము, 148కి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? 152కు వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు అంటే వాళ్ళ భూములు పోతాయి. ఎందుకంటే అక్కడ బార్డర్ కదా, ఇది బార్డర్ కదా, ఇదంతా బార్డర్. ఇంకో ఈ బెల్ట్ అంతా బార్డర్. మనం ఎంతమందిగా చూపిస్తాం కదా. ఇంకో ఇదంతా ఇక్కడ కట్టగడితే ఇదంతా మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు, వాళ్ళ ఊర్లన్నీ మునిగిపోతాయి. కాబట్టి ఎవడు కూడా నీ రాష్ట్రానికి నీళ్ళు రావడం కోసం పక్కనోడు వాని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను, వాని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండ్లను, ఊర్లను ఎందుకు ముంచుకుంటాడు? వాడు ఒప్పుకోడు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్యలో ఒక బ్యారేజ్ నిర్మించాలన్నప్పుడు 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. వాళ్ళ భూభాగం ఏమన్నా పోతుందా చూసుకోవాలి. అలా భూభాగం అత్యధికంగా ముంపు లేకుండా, వాళ్ళకు నష్టం లేకుండా మనం కట్టుకోవాలి. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఏం చేసింది? 152 మీటర్లకు మేము కడతామని చెప్పేసి ఆడ ప్రపోజల్ పెట్టారు.
లేదు లేదు 152 మీటర్లు కడితే మా భూములు మా వ్యవసాయ భూములు అన్నీ పోతాయి కాబట్టి మేము 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి ఒప్పుకోము, 148 మీటర్లు మీరు కట్టుకోండి తీసుకోండి, మీకు నీళ్ళ వాటా ఉన్నది మీరు తీసుకోవచ్చు, బాజాప్తా మీరు తీసుకోండి అని చెప్పేసి అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి వీళ్ళు ఒప్పుకోలే, వాళ్ళు ముందుకోలే. ఇక్కడ కూడా ఒక లిటికేషన్ ఉన్నది. అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అంటే 3 దిక్కుల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. సోనియా గాంధీ ఏమో పైన వెళ్తుంది, ఇక సోనియా గాంధీ ఏంది, మన్మోహన్ సింగ్ ఏంది, ఇక కాంగ్రెస్ ఏమో కేంద్రంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. 2009 నుంచి 2014 దాకా వాళ్ళే కదా ఉన్నది అధికారంలో, వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ ఈ పంచాయతీ మాత్రం తెంపలేదు. 152 148 అన్నది తెంపలేదు. ఇక ఇలా ఒళ్ళు ఒడిచిపోయింది. వీళ్ళలో ఈ మధ్యలోనే ఈ గ్యాప్లోనే 2007 నుంచి 2014 దాకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కేటాయించినటువంటి నిధులలోకి వెళ్ళి 7,000 కోట్లు ఖర్చు కూడా పెట్టేసారు. 7,000 కోట్లు ఖర్చు కూడా పెట్టి ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఆడ కాలువలు అవి తోముకుంటా పోయారు. దాంతో 2013లో అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లేఖ రాసిండు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రికి, అయ్యా మీరు మా అనుమతి లేకుండా మేము ఈ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి ఒప్పుకోలేదు, కానీ మీరు అదే ప్రామాణికంగా తీసుకొని అదే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ లెక్క తీసుకొని మీరు ఏం చేస్తూ ఉన్నారు, కాలువలు ఇవన్నీ గట్ర తోముకుంటూ పోతూ ఉన్నారు, మేము మాత్రం ఒప్పుకోము, మీరు కనుక ఒప్పుకోకుండా అట్లనే ఏకపక్షంగా మీరు అట్లనే కాలువలు ఇవన్నీ తోముకుంటూ పోతే మేము ఆ 148 తప్ప ఒప్పుకునే ప్రసక్తే లేదు, తోముకుంటూ పోతే మీరు పెట్టేటువంటి ఖర్చు అంతా ఉట్టిగా అంటే ఫలితం లేనటువంటి ఖర్చు అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన లేఖ రాశాను. ఇవన్నీ అయిపోయినాయి. ఇక తెలంగాణ ఉద్యమం పీక్స్లో నడుస్తుంది. 2013లో ఆయన లేఖ రాసిండు, ఆ లేఖ పెద్దగా చర్చ కాలేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళందరూ బయటికి రాలేదు. 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంక అప్పుడు స్టార్ట్ అయింది కథ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు అసలు ఈ ప్రాణహిత చేవెళ్ళ కథ ఏంది, మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే 3 నినాదాల మీద. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఇట్లా నిధులు నియామకాలు అనేది ఒకసారి అధికారంలోకి వచ్చినాక, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినాక ఆ రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం చేస్తుంది. అప్పుడు ఆల్రెడీ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నిధుల విషయంలో నియామకాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహారం చేసిరు. సో తెలంగాణ ప్రాంతం వాళ్ళకే చెందేటువంటి విధంగా ప్రయత్నం చేసిరు. ఇక నీళ్ల విషయంలో మన నీళ్ళని మనం వాడుకోవాలి, ఇదే ఎజెండా మీద తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. టీఆర్ఎస్ పరిపాలన మొదలైంది. కేసీఆర్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకున్నాక 2014లోనే జూన్లో ప్రభుత్వం ఏర్పడింది. జూలైలోనే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతోటి ఇరిగేషన్ శాఖ మంత్రితోని కలిసి, అయ్యా ఈ తుమ్మిడి హెట్టుని ఏదో ఒకటి తేల్చండి, మాకు ఈ తుమ్మిడి హెట్టుని తేల్చండి, మీరు 152 మీటర్లకు దయచేసి మీరు ఒప్పుకోండి, మాకు ఇంకొక ఆప్షన్ లేదు, 152 మీటర్లకు మీరు ఒప్పుకుంటే మేము ఆ ప్రాజెక్ట్ కట్టుకొని మేము నీళ్లు తీసుకుంటాము, తెలంగాణ రాష్ట్రానికి మాకు రావాల్సినటువంటి వాటా నీళ్లు మేము తీసుకుంటాము అని. లేదు మేము ఒప్పుకునే ప్రసక్తి లేనే లేదు, మేము ఏదైతే 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు కట్టుబడి ఉన్నామో మేము దానికే కట్టుబడి ఉన్నాము, మీరు 148 మీటర్లకు కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కావాలంటే కిందికి పోయిన తర్వాత మళ్ళీ ఇంకా నీళ్లు కావాలంటే కింద కూడా మీరు కట్టుకొని తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు సూచించారు. 148 మీటర్లు కట్టుకోవచ్చు కదా, మరి తుమ్మిడేటి దగ్గర 148 మీటర్లకే కట్టుకోవచ్చు కదా. అక్కడ కూడా ఒక లిటికేషన్ వచ్చింది. ఏమొచ్చిందో ఇప్పుడు నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈడ బరాజ్ కడుతందుకే సమస్య. ఇప్పుడు ఈడ 148 మీటర్లకు మాత్రమే మహారాష్ట్ర ఒప్పుకుంటుంది. హరీష్ రావు గారు పోయిర్రు, మాట్లాడిర్రు, ఒప్పుకోలే. తర్వాత వచ్చిర్రు 2015 ఫిబ్రవరి 17 తారీఖు నాడు కేసీఆర్ కూడా స్పెషల్గా మహారాష్ట్రకు పోయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి, అయ్యా మీరు దయచేసి ఒప్పుకోండి, మాకెందుకంటే నీళ్లు తీసుకోవడానికి ఇంతకు మించినటువంటి అవకాశం లేదు, మేము 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కట్టుకుంటేనే మా కోటరీ నీళ్ళని మొత్తం మేము వాడుకోగలుగుతాము, అదే 148 మీటర్లకు తగ్గించి కట్టుకుంటే అక్కడ మాకు నీళ్లు సరిపడ ఎత్తుకునేటువంటి అవకాశం లేదు, కాబట్టి మీరు దయచేసి ఒప్పుకోండి అంటే ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒప్పుకోలే.
ఒప్పుకోకపోగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు కడితే మా ఇండ్లు మునిగిపోతాయని చెప్పేసి నేను పోయి ఆడ ధర్నా చేసిన. ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని అయినా నేను 152కు ఒప్పుకుంటే ఎట్లయితుంది? అది సాధ్యం కాని పని. మీరు కాకపోతే ఈడ కాకుండా తుమ్మిడిహెట్టు దగ్గర కాకపోతే ఈ నుంచి కింది దాకా పోయిందాక నేనే కలిసి ఉన్నా కదా నీకు. అంటే మహారాష్ట్ర బార్డరే ఉంటుంది. చెప్పినా కదా, ప్రాణహిత నది ఇటు తెలంగాణని మహారాష్ట్రని వేరు చేసుకుంటూ పారుతూ ఉంటుంది 150 కిలోమీటర్లు. సో కాబట్టి ఈ కింద భాగంలో ఎక్కడనైనా సరే మనం కలిసినట్టు ఎక్కడైనా సరే మీరు బరాజ్ కట్టుకోండి, మేము ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ మాత్రం 152కు ఒప్పుకోమని చెప్పేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పోయి ఆయన అడిగితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చి చెప్పిండు. దాంతో ఇంకొక గత్యంతరం లేదు, వచ్చేసిరు మనోళ్ళు. వచ్చినాక 2015 మార్చ్ అనుకుంటా, ఐ థింక్ మార్చిలోనే 2015 మార్చిలో మళ్ళీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు కూడా భేటీ అయ్యారు. అయితే ఈ మధ్యలోనే ఒక సంచలనం జరిగింది. ఏం జరిగింది? ఈ ప్రాణహిత చేవెళ్ళ చీఫ్ ఇంజనీర్కి ఏం చేసిరంటే సిడబ్ల్యూసి ఒక లేఖ రాసింది. అయ్యా, మీరు గత లెక్కల ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారము ఈడ 200 తుమ్మిడిహెట్టి దగ్గర 278 టీఎంసీలు ఉంటాయని మీరు ఉంటాయని లెక్కలు చెప్పిర్రు అదంతా కూడా. కానీ వాస్తవానికి మేము ఇప్పుడు లెక్కలు వేసిన ప్రకారం, అది ఎప్పుడో 2007లో వేసిన లెక్కలు అవి. ఇప్పుడు మీరు 2015లో వేసినటువంటి లెక్కల ప్రకారము ఈడ ఇంత ఉండదు, కేవలం 168 టీఎంసీల నీళ్లు మాత్రమే ఈడ అవైలబిలిటీ ఉన్నాయి. తుమ్మిడేటి దగ్గర ఇక్కడ తుమ్మిడేటి దగ్గర కేవలం 168 టీఎంసీల నీళ్లు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏమున్నా ఈ 168 టీఎంసీల 168 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు దీనికే లోబడి ప్రాజెక్టు కట్టుకోవాలి. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంది ఇందులో. ఈ 168 టీఎంసీల్లో కూడా భవిష్యత్తులో పై రాష్ట్రాలు 65 టీఎంసీలు వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. అంటే మనకు దొరికేది 270 కాదు, 165 టీఎంసీలే అవైలబిలిటీ ఉంది వాటర్. దాంట్లో కూడా భవిష్యత్తులో ఈ 65 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకుంటాయి. అంటే పైన మహారాష్ట్ర కానీ ఇటు సైడ్ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ వాడుకునేటువంటి అవకాశం స్కోప్ ఉంటుంది. అంటే మనకి నికరంగా దొరికేదంతా 103 టీఎంసీలు మాత్రమే మనకిడ వాటర్ ఉంటాయి. 103 టీఎంసీలు మాత్రమే. ఈ 103 టీఎంసీలని దీంట్లోకి వెళ్ళి ఒక 20 టీఎంసీలు మనం తీసేసేయాలి. ఎందుకంటే ఈ 20 టీఎంసీలు ఆవిరైపోతూ ఉంటాయి, కొంత అదైపోతూ ఉంటాయి, పర్యావరణానికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ నీళ్ళు. మనకి దొరికేదంతా అప్పుడు 83 టీఎంసీలు మాత్రమే. ఈ 83 టీఎంసీలల్లా మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తిపోసుకోవాలంటే 83 టీఎంసీలల్లా ఎంత డెడ్ స్టోరేజ్కి పోయినాక ఎత్తుకున్నా కానీ ఒక 60 నుంచి 70 టీఎంసీలకు మించి మనం ఎత్తలేము. ఇది కూడా ఎప్పుడు 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోని ఈ బ్యారేజ్ ఎత్తు కట్టినప్పుడు మాత్రమే. కానీ 152కి అది ఒప్పుకోవట్లేదు కదా మహారాష్ట్ర. మరి ఏం చేయాలి? అప్పుడు 148కే కట్టుకోవాలి. 148 కట్టుకుంటే 158 మీటర్ల ఎత్తుకు కడితేనేమో మనకు 60 నుంచి 70 టీఎంసీలు వచ్చాయి. అదే మనం 4 మీటర్లు తగ్గించి కడితే మన వాటర్ స్టోరేజ్ కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి మనం 40 నుంచి 45, 50 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసుకునేటువంటి అవకాశము లేనే లేదు. సో కాబట్టి ఎనడ్ యావరేజ్ 45 టీఎంసీలు వేసుకున్నాం. 45 టీఎంసీలతోటి 16,40,000 ఎకరాలకు ఎట్లా నీళ్ళు ఇస్తారు? ఏ లెక్క ప్రకారం ఇస్తారు? మొత్తం మనకు దొరికేదే 50 టీఎంసీలు. 50 టీఎంసీలతోటి మహా అయితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మరి మిగతా 10 లక్షల ఎకరాలకు ఏడికెళ్ళి తెస్తారు నీళ్ళు? మరి దానికోసం అయ్యేటువంటి ఖర్చు ఎంత? 2010లోనే 40,500 కోట్ల అంచనా వ్యయం వేసిరు ఏది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కట్టడానికి. మరి దాన్ని 2015కి దాన్ని రివైజ్ చేస్తే ఎన్ని వేల కోట్లు కావాలి? ఎంత తక్కువ వేసుకున్నా ఇంకొక 10-15 వేల కోట్లు పెరుగుతుంది. అంటే 60 నుంచి 70 వేల కోట్లు యాస్టీజ్గా ప్రాణహిత చేవెళ్ళ కట్టినా కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ మనకు ఎంత దొరుకుతున్నాయి నీళ్లు? 50 టీఎంసీల నీళ్లు, 5 లక్షల ఎకరాలకు సాగునీరు. ఇంతకు మించి పెరిగేటువంటి అవకాశం లేదు. ఎంత వృధా అవుతా ఉన్నది. 165 టీఎంసీలే ఉండడం, అది సిడబ్ల్యూసీ చెప్పింది ఆ లెక్క, మనం చెప్పే లెక్కలు కావు. ఇవన్నీ అయిపోయినా, ఈ చర్చ అంతా అయిపోయినాక ఇక చివరికి కేసీఆర్కి ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన దీన్ని ప్రాజెక్టు రీడిజైన్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. ఇంకా అందుకే అప్పుడు వ్యాప్కోస్ ఉంటుంది కదా, వ్యాప్కోస్ సంస్థకి ఇచ్చిరు. మరి ఏడ కట్టాలి బ్యారేజ్, ఎక్కడ కట్టాలి?
ముందు మన రిటైర్డ్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా రాడార్ సర్వేనా లేజర్ సర్వేనా సంథింగ్ ఏదో సర్వే చేసారు. ఆ సర్వేలు చేసి ఇగో ఇక్కడ ఎక్కడ కట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కడ మనము బ్యారేజ్ కట్టుకోవాలి అనేది పరిశీలన చేయండి అని చెప్తే వాళ్ళు చూసిరు. దాంతోపాటు వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, ఆ సంస్థ వీళ్ళందరూ స్టడీ చేసి ఇగో ఈ మేడిగడ్డ దగ్గర ఏదైతే ప్రాణహిత నది వచ్చేసి గోదావరిలో కలుస్తుందో, గోదావరిలో అసలు ఇంకొక లెక్క ఏంటంటే గోదావరిలో నీళ్లు లేవు. గోదావరిలో నీళ్లు లేవు అంటే గోదావరిని మనం 3 భాగాలుగా చూస్తే ఈ పైన ఉన్నటువంటి భాగమేమో అప్పర్ గోదావరి, అదే ఎగో గోదావరి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసిన కా నుంచి ఇక్కడ మేడిగడ్డ కింది దాకా పై దాకా ఇవన్నేమో మధ్య గోదావరి. ఈ ప్రాణహిత నది కలిసినాక ఈ ఇంద్రావతి నది కలిసినాక కింద ఉన్నది మొత్తం ఏమో దిగువ గోదావరి. దీన్ని మనం 3 భాగాలుగా చూడాలి గోదావరిని. ఎగువ గోదావరిలో నీళ్లు ఉన్నాయి. ఆ వచ్చే సుక్కను వచ్చినట్టే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు షేక్ అండ్ రిజర్వాయర్లు కట్టుకొని, బ్యారేజీలు కట్టుకొని, అంటే ఒక బ్యారేజ్ కట్టినట్టు ఆపినటువంటి నీళ్లు ఇంకో బ్యారేజ్ దాకా తాకుతాయి అనమాట. అంటే దగ్గర కట్టుకొని వచ్చిన సుక్కను వచ్చినట్టే ఆ 2 రాష్ట్రాలు పై రాష్ట్రాలు వాడేసుకుంటున్నాయి. సో మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు మనకు. ఎప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో నిండదు. ఆ ఎస్ఆర్ఎస్పికి ఉన్నటువంటి ఆయకట్టు పూర్తి స్థాయిలో ఎప్పుడు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి మధ్య గోదావరిలో నీళ్ళు ఉన్నాయా అంటే ఒక కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి ఆశ తప్ప పెద్దగా మనకు ఎక్కడ కూడా నీళ్లు లేవు. సో కాబట్టి మధ్య గోదావరిలో కూడా ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. మనకు నీళ్ళు ఉన్నది ఎక్కడ? ఈ ప్రాణహిత నది కలిసినాక, ఇంద్రావతి నది కలిసినాకనే నీళ్లు ఉన్నాయి. ఎన్ని నీళ్లు ఉన్నాయి? ఒక సంవత్సరానికి 1650 టీఎంసీల నీళ్లు ఈ 2 నదులు కలిసిన తర్వాత కిందికి పోతున్నాయి అని చెప్పేసి ఇదే సిడబ్ల్యూసి లేఖ ఇచ్చింది. ఆ 1650 టీఎంసీలల్లా మన వాటా 240-250 టీఎంసీలు మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా నికర జలాలుగా. సో కాబట్టి మీరు ఇక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి మేడిగడ్డని సూచించడం జరిగింది. ఎవరు సూచించారు? వ్యాప్కోస్ అనేటువంటి వాళ్ళు సూచించారు. సో అక్కడ మేడిగడ్డ బ్యారేజు ఇక్కడ ఏర్పాటైంది. ఇది కేసీఆర్ చేసినటువంటి మిస్టేక్. ఇప్పుడు ఈడ కట్టేస్తుంటే పంచాయతీ ఉండకపోతుండే. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? నీళ్లు మనకి ఈడ ఎక్కువ దొరుకుతున్నాయి. ఈడ మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎక్కువ దొరుకుతున్నాయి మనకు. మనం రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంది. 90 రోజులు 3 టీఎంసీలు ఎత్తిపోసుకున్నా కానీ మనకు బొచ్చడి వాటర్ వస్తాయి. 270 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. భవిష్యత్తులో మనకు తెలంగాణ అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పేసి ఆయన మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిండు. అది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ సర్వే చేసినాక ఫైనల్గా డిసైడ్ చేసింది మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని. ఈ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిరు. ఇది ఎంత ఉంది? 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఈడనేమో 148 మీటర్ల ఎత్తు, ఈడనేమో 100 మీటర్ల ఎత్తు. ఇది కూడా ఈ ఎల్లంపల్లికి తీసుకురావాలి నీళ్లు. ఏడికైనా ఇక్కడ నుంచైనా ఎల్లంపల్లికే తీసుకురావాలి, ఇక్కడ నుంచైనా ఎల్లంపల్లికే తీసుకురావాలి. మరి 100 మీటర్ల నుంచి డైరెక్ట్గా 148 మీటర్లకు ఒకటేసారి 48 మీటర్లు ఎత్తిపోయలేం కదా. దానికోసం ఏం చేసిరు? ఈడ 3 బరాజులు కట్టిరు. ఈడ మేడిగడ్డ దగ్గర కట్టగట్టి, ఈ కట్టగట్టినప్పుడు అంటే కట్ట అంటే ఇది డ్యాములు కాదు, బరాజులు. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు లేపేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు గేట్లు బంద్ చేస్తే ఈడ నీళ్ళు స్టోరేజ్ ఉంటాయి. సో అట్లా డ్యామ్ కము బ్యారేజ్ అనమాట. సో ఇట్లా ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజ్, ఇట్లా 3 బ్యారేజీలు కట్టిండు. 3 బ్యారేజీలు కట్టి ఈ 3 బ్యారేజీలను కూడా మనము స్టోర్ చేసుకునేటానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక 15 టీఎంసీలు, ఇక్కడ ఒక 10 టీఎంసీలు, ఇక్కడ ఒక 9 టీఎంసీలు, ఇట్లా మొత్తం ఈ 3 బరాజుల మీద దాదాపు ఒక 45 టీఎంసీల నీళ్లను స్టోర్ చేసుకున్నటువంటి అవకాశము కలిగింది. అయితే ఇట్లా ఈడ బ్యారేజీలు 3 కట్టి ఇక్కడ పంపు పెట్టి ఇక్కడ ఎత్తిపోయడము, ఈడ పంపు పెట్టి ఇక్కడ ఎత్తిపోయడం, ఈడ పంపు పెట్టి ఇక్కడ ఎత్తిపోయడం. అయితే ఈ 3 పంపులు పెట్టడమే పెద్ద వివాదానికి తావిచ్చింది అనమాట. అంటే కింద నుంచి నీళ్ళెత్తి పైకి వస్తారు, మళ్ళీ పైనుంచి నీళ్ళెత్తి ఇంకా పైకి వస్తారు. ఇట్లా పైకి వేయడమే వివాదం అయిపోయింది. అందుకే అప్పట్లో బాగా చర్చ చేసి చూసినావా, 1 ఎకరానికి నీళ్ళు ఇస్తేందుకు 50,000 కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే 50,000 ఇస్తాం, ఎకరానికి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారా ఎవరన్నా? కానీ ఇట్లాంటి వితండవాదం చేసి ఇక్కడ కూడా ఈ బ్యారేజీలు కట్టడం వల్ల కూడా తెలంగాణకి ఏం నష్టం లేదు. నీళ్ళ స్టోరేజ్ పెరిగితే అది ఎప్పటికైనా తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే ఈ మేడిగడ్డ దగ్గర ఒక బ్లాక్లో ఒక 2 పియర్స్ కుంగిపోవడమే ఈ సమస్యకు దారితీసింది. అవి కుంగిపోయినాయా లేకపోతే ఏమైనా కుట్ర చేసిర్రా? ఈ కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఎలక్షన్ ముంగల్నే అది కూలిపోయింది. ఎలక్షన్ ఇంకొక 2-3 నెలలకు ఉంటుంది అనగానే కూలిపోయింది.
ఇవన్నీ పెద్ద ఒక కాన్స్పిరసీ ఉంది దాని చుట్టుముట్టు. అది ఎందుకు కుంగిపోయింది, ఎట్లా కుంగిపోయింది, ఆ ఎన్డీఎస్ఏ నివేదికనేమో ఒక రకంగా ఇస్తుంది, ఒకసారి ఒకటి చెప్పింది, ఒకసారి ఒకటి చెప్పింది. అంత మంచిగానే ఉంది బరాజు. ఓన్లీ ఆ 1-2 పిల్లర్ల దగ్గర మాత్రమే స్ట్రైట్గా ఎవడో కిందంగా పొక్క కొడితే కిందికి పోయినట్టు పోయింది. అది ఇంత పొడుగు కుంగింది. అట్టెట్ట కుంగింది, పిల్లర్లు మధ్యలోకి వెళ్ళి ఇట్లా దోసకాయ వలిగినట్టు వలిగింది, పొడుగులా అట్టెట వలిగింది. ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అయితే ఇది కుంగిపోయింది. ఇది కుంగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వివాదం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 3 బరాజులల్లా నీళ్లు పోయడము, ఈ 3 బరాజులల్లా నింపడము. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి బంద్ పెట్టేసారు. ఈ 3 బరాజులే కాళేశ్వరం అని చెప్పేసి ప్రచారం చేశారు. అట్లా దాంతో ఇట్లా మేడిగడ్డని అన్నారా సుందిలని 3 బంద్ పెట్టారు. బంద్ పెట్టి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇది కుంగిపోవడానికి కారణము కేసీఆరే. దాంతోపాటు పైన అన్నారంలో కూడా కొంత లీక్ సీపేజీలు వస్తాయి. నీకు ఎంత పెద్ద డ్యామ్ కాడుకోయినా, ఎంత పెద్ద బరాజ్ కాడుకోయినా సీపేజీలు అనేది సర్వసాధారణం. అంటే లీకులు అనేది సర్వసాధారణం. మనం ఒక గోళం పెడితేనే ఆ గోళానికి ఏనో దగ్గర చిన్న పర్య పట్టి కింద గారిపోతూ ఉంటుంది. అంత పెద్ద బరాజ్ కట్టినప్పుడు 100% సీపేజీలు ఉంటాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ కింద అది పెద్ద డ్యామే కదా, దాని కింద కూడా సీపేజీలు పోతూనే ఉంటాయి. వాటర్ క్యూసెక్ల వాటర్ పోతూ ఉంటాయి. సో అట్లా అన్నారంలో కొంత సీపేజ్ అవుతుంటే దాన్ని కూడా డ్యాము మొత్తం సేఫ్టీ సరిగ్గా లేదని చెప్పేసి దాన్ని బంద్ పెట్టిరు. ఇక ఈ 2 బంద్ పెట్టాం కాబట్టి సుందిలను కూడా బంద్ పెట్టిరు. ఈ బంద్ పెట్టేసి ఇప్పుడు ఈ 3 పేరు మీద కాళేశ్వరం మొత్తానికే అవినీతి జరిగిపోయింది అన్నటువంటి వ్యవహారం మీద ఈ ఘోష్ కమిషన్ కానీ ఇవన్నీ కానీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఇందులో తప్పు చేసిండా, ఒప్పు చేసిండా ఏందనేది కూడా మనం ఇక ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇందులో కూడా ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఇందులో మొత్తం దీని స్టోరేజ్ కెపాసిటీ ఏది ప్రాణహిత చేవెళ్ళ స్టోరేజ్ కెపాసిటీ కేవలం 14.7 టీఎంసీలు మాత్రమే. 7 టీఎంసీలు మాత్రమే. ఎందుకంటే ఇగో గీడ ఈ 2 మీటర్ల అనంతగిరి, ఇమాము, తడకపల్లి ఇట్లాంటి వాటిలో మాత్రమే 14 టీఎంసీలు, 15 టీఎంసీలు అనుకో. అదే కాళేశ్వరంలో వచ్చినటువంటిది 147 టీఎంసీలు. 147 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవచ్చు మనం వాటర్ని. ఈడనేమో కేవలం 14 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేసుకోవచ్చు. దానికి వెళ్ళినటువంటి వ్యత్యాసం ఎంత? ఇది 40,500 కోట్లు 2010 నాటికే. ఇది 2010 నాటికే. ఇది 80,150 కోట్లు. ఇక లక్ష కోట్లను ప్రచారం చేశారు కానీ వాస్తవానికి అయిందాడ 80,150 కోట్లు. దీంట్లో 147 టీఎంసీలు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులోనేమో కేవలం 14 టీఎంసీలు మాత్రమే స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా చాలా ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి కాలువలు కానీ, లిఫ్టులు కానీ, టన్నెళ్ళు కానీ, రిజర్వాయర్లు కానీ పెరిగినాయి. ఇక్కడ ఈ వ్యయం పెరగడానికి కారణం కూడా ఇక్కడ తడకపల్లి అని ఉంది. ఈ తడకపల్లి ఇక్కడ మల్లన్న సాగర్ అయింది. తడకపల్లి ఇక్కడ ఎంత? జస్ట్ 1.5 టీఎంసీ. ఇక్కడ మల్లన్న సాగర్ ఎంత? 50 టీఎంసీలు. ఇట్లా చాలా రకాలుగా పెరిగినాయి అన్నమాట. అంటే రిజర్వాయర్ల సైజు పెరిగింది, టన్నెళ్ళు పెరిగినాయి, లిఫ్టులు పెరిగినాయి, ఇట్లా అన్నీ పెరిగినాయి కాబట్టి ఈ వ్యయము ఇంత అయ్యింది. సో దాంతోపాటు ఇక్కడ ఈ 3 బ్యారేజ్లకే 1,00,000 కోట్లు పెట్టిరని ప్రచారం చేస్తున్నారు. ఈ 3 బ్యారేజ్లకు అయినటువంటి ఖర్చు కేవలం 10,000 కోట్లు మాత్రమే. 10,000 కోట్లలో 3 బ్యారేజ్లు కట్టిరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ 3 బ్యారేజ్లను బంద్ పెట్టేసి ఎల్లంపల్లికి వెళ్ళి మళ్ళీ సేమ్ యాసిడ్గా కాళేశ్వరం మొత్తాన్ని వాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎల్లంపల్లి నుంచి మొత్తాన్ని వాడుతున్నారు. నేను ఇక్కడ కూడా అసలు కాళేశ్వరాన్ని ఒకటే రకంగా చూడొద్దు. కాళేశ్వరాన్ని మొత్తం 3 భాగాలుగా చూడాలి. ఒకటి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకోవడానికి 1వ భాగము, ఇక్కడ నుంచి చూసుకోవడం 2వ భాగము, ఇది రేర్ కేసు 3వ భాగం. 3 విధాలుగా కాళేశ్వరాన్ని చూడాలి. ఇప్పుడు కాళేశ్వరంలో మనకు గోదావరిలో ఎగో గోదావరి నుంచి నీళ్లు పుష్కలంగా వచ్చి ఎస్ఆర్ఎస్పి నిండితే ఇక్కడ నుంచే మనం మొత్తం కాళేశ్వరానికి నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఏది ఎస్ఆర్ఎస్పి, వరద కాలువ, కాకతీయ కెనాలు, వీటి నుంచే మొత్తము మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ఇవన్నీ నింపేసుకొని ఇక్కడ నుంచే నీళ్ళు ఇచ్చుకోవచ్చు మొత్తం. ఒకవేళ ఇక్కడ కాలేదు, మధ్య గోదావరిలో మనకు కొంత వాటర్ వస్తున్నాయి, ఇటు కడెం నుంచి వస్తున్నాయి, ఇటు ఆ దట్టమైనటువంటి ఆదిలాబాద్ అడవులకు వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, ఎల్లంపల్లి నుంచే ఇచ్చుకోవచ్చు. కింద మోటార్లు ఆన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎల్లంపల్లి నుంచే ఇట్లా తీసుకపోయి మిడ్ మానేరు నింపుకొని, లోయర్ మానేరు నింపుకొని, అప్పర్ మానేరు నింపుకొని, ఇటు మల్లన్న సాగరు, రంగనాయకం ఇవన్నీ నింపుకుంటా ఇటు గంధమల్ల, బస్వాపూరు ఇవన్నీ కొండపోచమ్మ ఇవన్నీ తీసుకుంటా ఇట్లా నింపుకుంటూ రావచ్చు.
ఇక ఇక్కడ ఎగువ గోదావరిలో నీళ్ళు లేవు, మధ్య గోదావరిలో నీళ్ళు లేనప్పుడు ప్రాణహిత నది మీద మనం డిపెండ్ అవ్వాలి. ప్రాణహిత నది నుంచి వచ్చేటువంటి వాటర్ని ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎత్తిపోసుకొని, అన్నారం తీసుకొచ్చుకొని, అన్నారం దగ్గర ఎత్తిపోసుకొని, సుందిల తీసుకొచ్చుకొని, సుందిల నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి మళ్ళీ యాస్టేజ్గా ఇక్కడ ఇవన్నీ నింపుకోవాలి. దీన్ని 3 రకాలుగా వాడుకోవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టుని, ఒక రకాలుగా కాదు వాడేది. ఇప్పుడు ఈ 3 బరాజులు బంద్ పెట్టినంత మాత్రాన కాళేశ్వరం మొత్తం బంద్ పెట్టినట్టు కాదు. ఇలా రేవంత్ రెడ్డి ఎగ్జిస్టింగ్గా వాడుతున్నది కూడా కాళేశ్వరం ప్రాజెక్టే. ఓన్లీ కేవలం ఈ 3 బరాజులు బంద్ పెట్టారు. దానికి కారణము ఈ మేడిగడ్డని సాకుగా చూపిస్తారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను సాకుగా చూపిస్తారు, ఈ కమిషన్ని సాకుగా చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రాజకీయంలో భాగం. ఎందుకంటే ఇక్కడ మోటార్లు పోస్తే అనుకో, ఈ మోటార్లు పోస్తే ఇక్కడ కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఇక్కడటువంటి నీళ్లు మనము పుష్కలంగా తీసుకుంటాము, నువ్వు ఎన్ని చేసినా కానీ అది కట్టింది ఎవరయ్యా అంటే కేసీఆర్ అనేది ప్రజలు అంటారు. కాబట్టి అందుకనే 2 సంవత్సరాలకు వెళ్ళి ఈ 3 బరాజులను బంద్ పెట్టేసి తెలంగాణ గొంతు ఎండబెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాబట్టి ఇది కేసీఆర్ చేసినటువంటి మిస్టేక్, కేసీఆర్ చేసినటువంటి తప్పు. కేసీఆర్ ఏం తప్పు చేసినాయా అంటే గీ తప్పు చేసిండు కేసీఆర్, గీ తప్పు చేసిండు. గీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఊరికే ఎందుకులే, నాకు పోయింది ఎందుకులే, గీ మేడిగడ్డ దగ్గర దానికి ఎందుకు తీసుకురావాలి, ఆడ వచ్చినటువంటి 168 టీఎంసీలకి వెళ్ళి ఆడ 100 వస్తే 100, 50 వస్తే 50 అవే తీసుకొద్దామని చెప్పేసి అదే తుమ్మిడేటి దగ్గర అదే 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి బ్యారేజ్ కట్టి ఉంటే పంచాయతీ ఒడిచిపోతుండే. తెలంగాణకు నీళ్ళు వస్తాయా రావా, కాంగ్రెస్ వన్ లెక్క ఎప్పుడు వస్తే వచ్చింది లేకపోతే లేదు, మనం అయితే కట్టాలి ఊకోవాలనేటువంటి ఆలోచన వేస్తే బాగుంటుండే. కేసీఆర్ ఆ పని చేయలే. అరే అన్ని పైసలు పెట్టి ఆడగడితే ఉపయోగం ఏంది, 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు పోతలేవు, మనకు వాటర్ ఎక్కువ రావాలి కావని చెప్పేసి ఇక్కడ మేడిగడ్డ దానికి వచ్చి నీళ్ళు ఆయన అక్కడ కట్టిండు. ఇక్కడ ఇదే సమస్య వచ్చిందనమాట. సో కాబట్టి ఇక్కడ కేసీఆర్ చేసే తప్పేందయ్యా అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్న చోటుకు వచ్చి ఆడ బ్యారేజ్ కట్టడమే కేసీఆర్ చేసే తప్ప. అది కుంగిందా కూలిందా అదంతా ఇంకో సబ్జెక్టు. కుంగడం అంటే కేసీఆర్ పోయేమో పారబట్టి తొమ్మడు, కేసీఆర్ పోయేమో సిమెంట్ కలిపేసి షీకు పెట్టేసి కట్టడు. అది రకరకాల కారణాలు ఉంటాయి, కుట్ర ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఆ మేడిగడ్డ కుంగడానికి మరి ఆ మేడిగడ్డలో ఆ నుంచి దాకా 70-80 గేట్లు ఉన్నాయి. ఏది కుంగకుండా ఆ ఒక్క గేట్ ఎట్లా కుంగిపోతుంది? వాళ్ళు కుంగితే ఆ ఇటుపక్కనంగో 5 ఇటుపక్కనంగో 5 అవి కూడా డ్యామేజ్ కావాలి కదా. ఓన్లీ ఆ 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అది కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ఎట్లయింది, సాధ్యం ఎట్లయింది? సో కాబట్టి దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఒక ఆయన మంత్రి గారు అంటారు ఇసుక మీద బ్యారేజ్ కడతారా అని. కట్టేదే ఇసుక మీద బ్యారేజ్లు ఏనైనా ఇసుకల మీదనే కడతారు. డ్యాములు కట్టేది రాకొచ్చిందాక రాకొచ్చిన ప్లేస్లోనే డ్యాములు కడతారు. కానీ ఇవన్నీ తేడా లేకుండా ఇప్పుడు ఇదంతా కూడా ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరాన్ని అప్పట్లో ఒక ఆయన అంటుండే కదా ఇది తెల్ల ఏనుగు అని, కాంగ్రెస్ వాళ్ళు తెల్ల ఏనుగు అని చెప్పేసి ప్రచారం చేసిర్రు. ఇలా అధికారంలోకి వచ్చినాక దాన్ని తెల్లగా ఏనుగు లెక్క చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారు, ఇంకా కూడా తెలుసుకుంటారు. ఈ నీళ్ళ సోయికి సంబంధించి మనం కూడా వరుస డాక్యుమెంటరీలు చేస్తున్నాం మిత్రులారా. అసలు ఇప్పుడు ఇదంతా నీకు ఒకటి రోజులో చెప్పినా కాబట్టి కొంత క్లమ్జీగా ఉంటుంది. కానీ మేము చేసేటువంటి నీళ్ళ సోయి కార్యక్రమంలో నీకు ఒకరోజు ఒక్కొక్క టాపిక్ 5-10 నిమిషాల చిన్న వీడియోలతోటి దాదాపు ఒక 10-15 ఎపిసోడ్లతోటి ఇటు గోదావరి నది మీద ఇటు కృష్ణానది మీద మనకున్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, మనకున్నటువంటి నీళ్ళు ఏంటి, మనకున్నటువంటి వ్యవహారం ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది కేసీఆర్ చేసినటువంటి మిస్టేకు. ఇది అందుకే ఇవాళ కేసీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరి లెక్క కాంగ్రెస్ వాళ్ళ లెక్కనో వీళ్ళ లెక్కనో నాకేం పోయిందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉంటే ఈ పంచాయతీ ఉండకపోతుండే, ఈ నోటీసులు ఈ వ్యవహారము ఏది ఉండకపోతుండే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.